మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అగేన్స్ట్ తన ట్రావెల్ ప్లాన్ ని సేఫ్ గార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ దానికోసం ఒక గో టు సొల్యూషన్. కానీ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వి ఇంట్రికెసీస్, ఫైన్ ప్రింట్ అవి చదవడం, అర్థం చేసుకోవడం బాగా ఛాలెంజింగ్ అవ్వచ్చు. ఎస్పెషలీ ఇప్పుడు మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేస్తున్నారు, కాంప్రిహెన్సివ్ కవరేజ్ దేంతో వేరియస్ పొటెన్షియల్ రిస్క్స్ కవర్ ఉంటాయో అది డెఫినెట్లీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ క్యాన్సిలేషన్ అండ్ ఇంటరప్షన్. ఈ కవరేజ్ ఏమో అన్రికవరబుల్ కాస్ట్స్ ని రీఇంబర్స్ చేస్తుంది. ఇన్షూర్డ్ పర్సన్ ది ట్రిప్ క్యాన్సిల్ అవుతే ఏమైనా అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల. అప్లికేబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలైజేషన్ ఫర్ 48 hours, ఏమైనా ఇల్నెస్, ఇంజరీ వల్ల, లేకపోతే డెత్ ఆఫ్ ది ఇన్షూర్డ్ పర్సన్, లేకపోతే ఇమ్మీడియట్ రిలేటివ్, లేకపోతే ఏమైనా కెటాస్ట్రఫీ అకర్ అయింది కవరేజ్ పీరియడ్ లో. సో అవన్నీ దీన్ని అండర్ కవర్డ్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఎమర్జెన్సీ. దిస్ ఇన్క్లూడ్స్ కవరేజ్ ఫర్ ఇన్షూర్డ్ పర్సన్ స్టే ఇన్ అ హోటల్ అప్ టు 7 days కోసం మీకు దొరుకుతుంది బియాండ్ ఎగ్జిస్టింగ్ బుకింగ్. అఫ్ కోర్స్ దీంట్లో కండిషన్స్ ఉంటాయి, ఎందుకంటే సివియరిటీ ఏమిటి, డిసెబిలిటీ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఎక్స్టెండెడ్ స్టే, ఒక క్లెయిమ్స్ మీద కూడా లిమిట్ ఉంటుంది, 1 claim per కవరేజ్ పీరియడ్. అండ్ ఎక్స్క్లూజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రయర్ అవేర్నెస్ ఉంది పొటెన్షియల్ క్లెయిమ్స్ది, లేకపోతే ఎక్స్టెన్షన్ ఫర్ బిజినెస్, లేకపోతే పర్సనల్ రీజన్స్, ఇవన్నీ ఎక్స్క్లూడెడ్ ఉంటాయి. సో దానికోసం మీకు రీఇంబర్స్మెంట్ దొరకదు. సో ఫైన్ ప్రింట్ చదవడం, ఆ డీటెయిల్స్ అన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ట్రావెల్ లేకపోతే మీ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోదలుచుకుంటే ఇవన్నీ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి.